ఏరా డల్గా కనిపిస్తున్నావు? మొన్న నువ్వు మీ అమ్మ నాన్న మీ అమ్మమ్మల ఊరికి పోయి వచ్చారంట కదరా. అమ్మమ్మల ఊరికి పోయి వస్తే హుషారుగా సంతోషంగా ఉండాలి కదరా. నువ్వేంటి ఇలా కనిపిస్తున్నావు? మామూలుగా అయితే అమ్మమ్మ వాళ్ళ ఊరికి పోయి వస్తే సంతోషంగానే ఉండేవాడినిరా. కానీ ఏమైందిరా? మొన్న మా అమ్మ నాన్న నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాము. ఆ రోజు రాత్రి ఏం జరిగిందిరా? అక్కడ ఒక రూమ్ లో మా అమ్మ మా నాన్న నేను పడుకున్నాంరా. ఆ తర్వాత ఏం జరిగింది? మధ్యలో అర్ధరాత్రి అప్పుడు నాకు నీళ్లు దప్పికైనాయిరా. కొత్త స్థలం కదా, నేను పోలేను. అందుకే మా నాన్న లేపించాను. యాడన్నా పిల్లలకి ఏమైనా కావాలంటే అమ్మను కదరా లేపించేది. కానీ అది నిజమేరా. కానీ మా అమ్మ నిద్రపోయేటప్పుడు లేపిస్తే కొడుతుందరా. అందుకే అమ్మని లేపియనరా నేను. అవునా, అయితే కరెక్టే లేరా. అమ్మని లేపించి అమ్మతో దెబ్బలు తినే బదులు నాన్న లేపించిందే మేలు. కానీ అప్పుడు లేపించిన దానికి నువ్వెందుకు డల్లుకున్నావురా ఊరి నుంచి వచ్చినప్పటి నుంచి? మా నాన్నని లేపిస్తే మా నాన్న ఇక్కడే ఉండు, నేను పోయి వంటింట్లో పోయి బాటిల్ తీసుకొని వస్తాను ఫ్రిడ్జ్ లో నుంచి అన్నాడ్రా, వాటర్ బాటిల్. అవునా, సరే. మరి బాటిల్ కోసం పోయి వస్తే నువ్వు ఇట్లుంటే దానికి సంబంధం ఏంటిరా? రే చెప్పేది వినరా, ఒక నిమిషం ఉండరా. చెప్పురా, తర్వాత ఏం జరిగింది? మా నాన్న లేచి వంటింట్లో పోతా ఉంటే మా అమ్మ కూడా కదిలి మా నాన్న నీళ్ళ బాటిల్ తెచ్చకపోయేది చూసిందిరా. అవునా, మరి మీ అమ్మ లేచినప్పుడు మీ అమ్మే పోవచ్చు కదరా వంటింట్లోకి. మేము మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి పోయిన రోజు మా అమ్మ మా నాన్న గొడవ పడ్డారా. అవునా, ఎందుకు గొడవ పడ్డారా? ఊరికేరా, చిన్న విషయానికి గొడవ పడతారు. మేము మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి పోయిన రోజు కూడా అలాగే మా అమ్మ మా నాన్నకు గొడవ జరిగిందిరా. అది మనసులో పెట్టుకొని మా అమ్మ మా నాన్న వంటింట్లో పోతానే మా నాన్న వెనక పోయి దుప్పటి తీసి మా నాన్న నెత్తిన మీద కప్పేసి దొంగ 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 అని గట్టిగా అరిచిందిరా. ఇదేంద్రా, ఎందుకు అలా చేసింది? మా నాన్న మీద కోపం ఉంది కదరా, అందుకే అలా చేసింది. ఆ అరుపులకి ఇంట్లో అందరు లేసి వచ్చి కర్రలు తీసుకొని వచ్చి మా నాన్న బాగా కొట్టారురా. మా అమ్మ కూడా వాళ్ళతో చేరి తెలియనట్టు కర్ర తీసుకొని కొట్టిందిరా. ఎందుకు అలా చేసిందిరా మీ అమ్మ? మా నాన్నకు మీద కోపంతో అలా చేసిందిరా. మరి మీ నాన్న లేసి వస్తుంటే మీ అమ్మ లేచిందని తెలుసా మీ నాన్నకి? అమ్మ లేచి కూర్చొని మళ్ళీ పడుకోవడం నాన్న చూశారురా. కానీ అందరితో పాటు అమ్మ కూడా కొట్టే వరకు నాన్న చాలా బాధపడ్డారురా. లాస్ట్ కు దుప్పటి తీసి చూసి ఏం ఎరగనట్టు అయ్యో మీద దొంగ అనుకున్నానండి అనిందిరా మా అమ్మ. ఇదేంద్రా ఇలా చేసింది మీ అమ్మ? నాకు అది చూసి చాలా బాధేసిందిరా. మా నాన్న మేము మా ఊరికి వచ్చినా కూడా మా పక్కింటి అంకుల్తో చెప్పి బాధపడతా ఉంటే నేను విని ఇంకా బాధపడ్డానురా. మా అమ్మ చూసి కూడా మా నాన్న అలా ఇరికిచ్చి బుక్ చేసిందిరా. ఎంత కోపం ఉంటే అలా ఇరికిచ్చొచ్చారా? ఇదేంటి వీళ్ళమ్మ ఇలా చేసి ఆనందపడిందా? అందుకే వీడి మూడు బాగున్నట్లేదు పాపం. ఇలాక వీడికి వీళ్ళ నాన్నంటే చాలా ఇష్టమని నాకు తెలుసు కదా. పాపం బాధ అయింది వీడికి.